సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఛాంబర్లో చేసిన ఆయన ప్రమాణ స్వీకారానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, విప్ అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు. 2023లో జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి గెలిచిన లాస్య నందిత ప్రమాదంలో చనిపోవడంతో ఆ స్థానానికి లోక్సభ ఎన్నికలతో పాటుగా బైపోల్ జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో లాస్య నందిత సోదరి నివేదిత బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ పడ్డారు. ఆమెకు పోటీగా కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాసేపటి క్రితమే ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీ గణేష్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.